హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు చైనీస్ వాళ్ళు రిలీజ్ చేసిన స్నేక్ ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ అయిన డైనోసార్ వర్సెస్ పైథాన్ అనే ఒక యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మీకు గుర్తుందో లేదో, ఎగ్జాక్ట్ గా 4 months బ్యాక్ మన ఛానల్లోనే స్నేక్ ఫోర్ ది లాస్ట్ వరల్డ్ అనే ఒక చైనీస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సేమ్ అది కూడా ఈ ఫ్రాంచైజ్ కి చెందిందే అనమాట. అప్పుడు ర్యాండమ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ర్యాండమ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానా, బట్ ఎందుకు డౌట్ వచ్చి లైట్ గా రీసెర్చ్ చేసి చూస్తే రెండు ఒకే ఫ్రాంచైజ్ కి చెందినవే. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఎవరైనా టైం పీరియడ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తారు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 4 అని. బట్ నేను కొంచెం రివర్స్ లో చేస్తాను, పార్ట్ 4, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 అని. బట్ అయినా కూడా పర్లేదు, కంగారు పడకండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి సంబంధమే లేదు కాబట్టి ఏ పార్ట్ ఎప్పుడైనా చూడొచ్చు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంటే. సో ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి వన్ లైన్ అంతా చెప్పి టైం వేస్ట్ చేసుకోలేను, డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఐలాండ్ ని చూపిస్తారు. దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ కి తీసుకొని అక్కడ ఒక థీమ్ పార్క్, జూ పార్క్ ఏదో బిల్డ్ చేయాలని చెప్పి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా క్లీన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద డైనాసోర్ యొక్క స్కెల్టన్స్ అన్ని బయటపడేసరికి దాని అట్లే భద్రంగా బయటికి తీసి క్లీన్ చేస్తుంటారు, గవర్నమెంట్ కన్నా మ్యూజియం కన్నా ఇచ్చేద్దామని. బట్ ఇంకా కావాల్సినంత ప్లేస్ దొరకలేదన్నమాట. సో వీళ్ళకు దగ్గరలోనే ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసి అక్కడ బాంబులంతా పెట్టేసి పేలుద్దామా అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి ఒక హెడ్ లా ఉంటాడు కదా, వాడికి కాల్ చేసి రేరే కాసేపు ఉన్నాను రా, ఏదైనా అయితే మళ్ళీ నా నెత్తి మీదే పడుతుంది, నేను నా బాస్ కి కాల్ చేసి కనుక్కుంటాను చెప్పి వాడి బాస్ కి కాల్ చేస్తే వాడు ఎంత గర్వంగా చెప్తాడంటే, యో ఇంకా ఎన్ని రోజులు కావాలియా, ఏదోటి పేల్చి దొబ్బండి, ఎంత డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇచ్చేసాను, ఫస్ట్ వర్క్ కంప్లీట్ అవ్వాలా, కన్స్ట్రక్షన్ ఫినిష్ అవ్వాలా, ఊరికే టైం వేస్ట్ చేయదండి అని చెప్పి వాడు ఏం చెప్తానో కూడా వినకుండా కాల్ కట్ చేసేసరికి, సరే నిరంజన్ గారు తగలబెట్టండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా దాన్ని పేలుస్తారో లేదు, ఆ ప్లేస్ మొత్తం పేలిపోతుంది. ఇలా పేల్చే ప్రతిసారి ఏదో ఒక కలేబరం బయటపడుతుంది కదా. అలా ఏదో పెద్దగా కనిపించేసరికి ఏం తప్పా అని చెప్పి ఒక ఇద్దరు కిందకి వెళ్ళి దాన్ని లోడి చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్తే టక్కునది అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయేసరికి అంతే వాళ్ళందరికీ గుండె చల్లగా అయిపోతుంది. ఏందది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చుట్టూ చూసాంటే అప్పుడే దూరంలో వాళ్ళకే కనిపిస్తుంది అది ఒక పెద్ద అనకొండ అని. ఇంకా టవర్ స్టేషన్స్ ని దొబ్బేసి మనుషుల్ని లేపేసి ఒక పెద్ద బస్తీ విసిరేసరికి వీళ్ళు భయపడిపోయి పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే ధమ్ అని చెప్పి భూమి అదురుతా ఉంటుంది. ఇదెక్కడి నుంచి వస్తుందా అని చూసా అంటే ఒక భారీ సైజ్ లో ఉన్న ఒక డైనోసార్ వస్తుందా. ఇంకా అది అనకొండని చూడగానే దాని వైపు పరిగెత్తేసరికి అది కూడా ఈ డైనోసార్ ని చూడగానే ఒక్కసారిగా రెండు వచ్చి కొట్టుకొని చేస్తున్నట్టు చూపించి ఇక్కడ సార్ మూవీ టైటిల్ స్నేక్ 3 డైనోసార్ వర్సెస్ పైథాన్ అని. ఇక్కడ రెండు టీములుగా విడిపోండి గాయస్, ఒకరేమో డైనోసార్ టీం, ఇంకొకరేమో పైథాన్ టీం, ఐ మీన్ స్నేక్ టీం. ఖచ్చితంగా ఎండింగ్ లో రెండు కొట్టుకొని వస్తాయి కాబట్టి ఏ టీం గెలుస్తుందో చూద్దాం. ఇంకా ఇంట్రోలో చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా, ఒక ప్రైవేట్ కంపెనీనే ఆ కాంట్రాక్ట్ తీసుకుంది అని చెప్పి. సో ఆ కంపెనీ యొక్క ఓనరే వచ్చి చెప్తాంటాడు, మేము ఆ ఐలాండ్ ని తీసుకుని అక్కడ క్లీన్ చేసేటప్పుడు మాకు ఎన్నో స్కెల్టన్స్, ఎన్నో ఫాసిల్ ఫ్యూల్స్ అంతా దొరికింది, వాటన్నిటిని యూజ్ చేసి మేము అక్కడే ఒక పెద్ద థీమ్ పార్క్ ని కడదామని చెప్పి డిసైడ్ చేసినాము. ఈ థీమ్ పార్క్ అనేది ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవ్వాలి, ఇదే నా మాటే శాసనం, అది ఇది అని చెప్పి ప్రెస్ ముందరంతా బిల్డప్ కొట్టినోడు కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఆ ప్రాజెక్ట్ ని వదిలేసి ఉంటాడు. ఆల్సో వాళ్ళ కంపెనీ అనేది ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక చిన్న పిల్లోని చూపిస్తారు. యాక్చువల్లీ వీడే అనమాట మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్. అలా వాడు పనుకుంటే ఎవరో వెనకాల ఉన్నట్టు అనిపించేసరికి వెంటనే ఆ బెస్ట్ ఎత్తి వాళ్ళ మీద వేసి అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతాడు. బట్ వాడు అలా పరిగెత్తేటప్పుడే మనకే తెలుస్తుంది వాడి కాలికి ఏదో అయినట్టుంది, అందుకే వాడు కొంచెం కుంటుతా పరిగెత్తంటాడు. కానీ వాడి వల్ల కూడా ఎక్కువ దూరం పరిగెత్తెక్కాక టక్కని స్లిప్ అయి కింద పడిపోయేసరికి అప్పుడే మనకే తెలుస్తుంది వాడిని ఫాలో చేసుకుని వాడిని భయపెట్టిన వాళ్ళు మరెవరో కాదు, వాడి యొక్క సొంత అమ్మ. ఎందుకంటే వాడి డిజేబిలిటీ వాడికి థ్రెట్ అవ్వకూడదు, వాడు దాన్ని ఓవర్కమ్ చేసి రావాలి అని చెప్పి అప్పుడప్పుడు వాడికి ట్రైనింగ్ ఇచ్చే ఇలా మధ్యలో టెస్టులు పెడతా ఉంటుంది. మొత్తానికి ఈ రోజుకి టెస్ట్ రిజల్ట్ ఏంటంటే మనోడు ఫెయిల్. యాక్చువల్లీ మనోడు ఈ టెస్ట్ లో పాస్ అయింటే బయట ఏదో ట్రిప్ లా పిలిచుకెళ్ళి ఉంటుంది అనమాట. బట్ మనోడే ఫెయిల్ కదా, సో ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పేసరికి మనోడు కూడా సాడ్ గా సెల్లే నా అలాంటోడికి ఎప్పుడు ఈ 4 గోళ్లే ప్రపంచం అని చెప్పి గమ్మున వెళ్ళిపోతాడు. అయినా కూడా మన హీరోయిన్ నైట్ టైం వచ్చి వాళ్ళిద్దరూ ఎక్కడికో బయటికి వెళ్దాం అన్నారు కదా. యాక్చువల్లీ అది ఒక థీమ్ పార్క్ అనమాట. సో దానికి కావాల్సిన 2 టికెట్లు కూడా కొని పెట్టేసి అక్కడ పెట్టేసి వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత వాడు కూడా దాన్ని చూసి సంతోషపడిపోతాడు. ఇంకా నెక్స్ట్ డేనే ఆ థీమ్ పార్క్ కి వెళ్దామని చెప్పి ఆ ఐలాండ్ కి వచ్చింటారు. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే అనమాట. ఏ థీమ్ పార్క్ అయితే కట్టలేక ఆ ప్రాజెక్ట్ ని వదిలేసినారు, ఏ కంపెనీ అయితే బ్యాంక్రప్ట్ అయిపోయిందో సేమ్ ఆ ఐలాండ్ కే వీళ్ళు వచ్చింటారు. ఏదో ఫేక్ మార్కెటింగ్ చేసి ఇంతమందిని రప్పించేసినట్టున్నారు. దాంట్లో మనోళ్ళిద్దరు కూడా వచ్చేసి ఉంటారనమాట. ఇప్పుడు కూడా చూడండి మన హీరో నా బుడ్డోడికి ఒక చిన్న వాచ్ లా కట్టి దాని ఒక
వైర్ లా కనెక్ట్ చేసుకుంటుంది. దాన్ని చూసిన వాడు నేనేమన్నా నీ కుక్క పిల్లనా అంటే అన్ని మంచిగాలే అంటుంది. బట్ అప్పుడే దూరంగా ఉన్న ఆ కొండపైన ఒక పెద్ద అనకొండ అక్కడి నుంచి వెళ్ళేసరికి దాన్ని చూసిన వాడు అమ్మ ఏదో ఒక పెద్ద సైజ్ లో అక్కడి నుంచి వెళ్ళిందిమా అంటే ఏదైనా ఒక పెద్ద అనకొండ వెళ్ళింటుందిలే, నువ్వు ఫస్ట్ నీళ్లు తాగు అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక పెద్ద బండరాయి కరెక్ట్ గా బస్సు మీద పడుతున్నట్టు వచ్చేసరికి దాన్ని చూసిన డ్రైవర్ గాడు ఒక్కసారిగా అడవిలోకి తిప్పుతాడో లేదో కంట్రోల్ కోల్పోయి ఒక చెట్టుకే గుద్దేస్తాడు. ఎట్లో జస్ట్ మిస్ లో ఆ బండరాయి నుంచి తప్పించుకునేస్తారు. ఎట్లో ఎవరికి ఏం కాలేదనమాట. సో ఏమైందో తెలుసుకుందామని చెప్పి వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తుంటే అప్పుడే ఆ డ్రైవర్ ఉంటాడు కదా, వాడు టిన్లో అదేదో బీర్లా తాగుతున్నట్టు మన హీరోని కనిపించేసరికి ఓయ్ నువ్వే కదా డ్రైవ్ చేసేది, ఆ మాత్రం సెన్స్ లేదా అంటే మేడం ఇది నాన్ ఆల్కహాలిక్ జ్యూస్ అని చెప్పి చూపించేసరికి సరే తాకు అని చెప్పి వదిలేస్తుంది. కరెక్ట్ టైంకి ఆ బుడ్డోడు మన హీరోని కనెక్ట్ చేసిన వైర్ తీసి వాన్ దగ్గరకు వచ్చి ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది అని అడిగితే ఇక్కడ వాష్రూమ్ అంతా లేదు, నేను పిలుచుకోపోతారా అని చెప్పి వాడే ఒక ప్లేస్ కి పిలుచుకెళ్తాడు. సరే ఎక్కువ దూరం కూడా పోవద్దు, ఇక్కడే చూసుకొని చేసుకొని చెప్పి వాడో పక్క వీడో పక్క అని చెప్పి ఉంటాంటారు. బట్ వాడు గుమ్మున ఉండక కింద ఒక చిన్న కప్పలా ఉంటుందన్నమాట. దానిపైన పోయేసరికి అప్పుడే ఒక పెద్ద నాలుగు వచ్చి సర్రం లాకెళ్ళిపోతుంది. బట్ ఆ విషయాన్ని ఆ బుడ్డోడు చూడలేదు కదా, సో వాడు కనిపించకపోయేసరికి బ్రో అని చెప్పి చుట్టూ చూసాడు. బట్ వాడు ఎక్కడా కనిపించాడు. అక్కడ సీన్ కట్ చేసి వీళ్ళని చూసుకుంటే ఈ పెద్ద ఆయన ఒక పేలంతాలజిస్ట్ అనమాట. నాకు తెలిసి కరెక్ట్ గానే పలుకుతానా అనుకుంటానా. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే భూమి పైన కొన్ని అనిమల్స్ ఉంటాయి కదా అంతరించిపోయినవి, వాటి యొక్క ఫాజిల్స్ అండ్ స్కెల్టన్స్ పైన రీసెర్చ్ చేసే వ్యక్తిలా అనమాట. వాళ్ళందరూ బస్సును చూస్తుంటే ఆయన మాత్రం ఆ బండ్రా దగ్గరికి వచ్చి దాని డయామీటర్ అంతా చెక్ చేసిన తర్వాత దాని పైన చూసుకుంటే ఏదో గ్రీన్ కలర్ లో జిగటగా ఉండేసరికి ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ వెంటనే పరిగెత్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. దానికి తగినట్టే అడవిలో నుంచి ఏదో సౌండ్ వస్తుంటుంది. బట్ వాళ్ళ పెద్దగా పట్టించుకోక లైట్ తీసుకునేసరికి అప్పుడే ఒక పెద్ద నాలుగు వచ్చి సర్రని చెప్పి కొన్ని లాక్కెళ్ళిపోతుంది. బట్ అది చాలా ఫాస్ట్ గా లాక్కెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళకి కనిపించక ఎక్కడ వెళ్ళినాడు అని చూస్తుంటే ఇంకొకసారి ఒకని స్లో మోషన్ లో లాక్కెళ్తుంది చూడండి. ఇప్పుడే వాళ్ళకు భయమే స్టార్ట్ అవుతుంది. వెంటనే బస్ ఎక్కండి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఎక్కుతా అంటే అప్పటికే ఇంకొకరిని కూడా లాక్కెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ మన హీరోని ఎక్కే టైంకి కరెక్ట్ గా డోర్ వేస్తుందో లేదో కరెక్ట్ గా డోర్ కి వచ్చి అతుక్కుంటుంది. నేను ఇంకా ఆ డోర్ ని లాగేసి ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళందరినీ లాగేస్తుందేమో అనుకుంటే బట్ ఆ డోర్ ని వదిలేస్తుంది. బట్ అప్పుడే మన హీరోని రియలైజ్ అవుతుంది ఆ బుడ్డోడు కనిపించట్లేదు అని. సో వెంటనే కాయ్ అని చెప్పి పిలుస్తుంటుంది. యాక్చువల్లీ అదే అనమాట వాడి పేరు. అలా కొంచెం గట్టిగా పిలిచేసరికి ఇంకొకసారి అటాక్ చేస్తుంది చూడండి. జస్ట్ మిస్ లో మన హీరోని తప్పించుకునేస్తుంది. ఆ తర్వాత ఆ భారీ సైజ్ లో ఉన్న ఆ కప్ప ఈ బస్సు దగ్గరగా వచ్చేసి వీళ్ళను గుర్రం చూస్తుంటే వెంటనే ఆ పెద్ద ఆయన బుక్ అంతా ఓపెన్ చేసి ఆ కప్పను స్టడీ చేసి ఎవరు కదలద్దండి, కదిలితే దానికి కనిపించేస్తుంది. ఆ తర్వాత మన కథ అంతే అని చెప్పేసరికి అందరూ సైలెంట్ గా ఉంటారు. బట్ ఒకడికి మాత్రం తుమ్మొచ్చి కదిలేసరికి వాణ్ణి చూసినది ఎగిరి ఆ బస్సు మీదే దూకినట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ బుడ్డోనే చూపిస్తారు. వాడు ఇంకా చచ్చిపోయినోనే బ్రో అని చెప్పి పిలుస్తా అంటే అప్పుడే సర్రని చెప్పి ఒక నాలుగు వచ్చేసరికి ఎట్లో జస్ట్ మిస్ లో సైడ్ వచ్చేసాడు. ఇది ఇంకొక అప్ప అనమాట. చూడ్డానికే భయంకరంగా ఉంటుంది. దాన్ని చూడగానే వాడు ఆ పక్క ఈ పక్క పరిగెత్తా వెళ్ళి ఒక చిన్న కొలంలా ఉంటుంది, దాని లోపల వెళ్ళి తాక్కునేస్తాడు. బట్ ఎక్కువసేపు కూడా లోపలే ఉండలేడు కదా. సో కాసేపు తర్వాత వెంటనే బయటికి వచ్చేసరికి అది కూడా వాడిని చూసి మళ్ళీ వాడిని వెనకాలే వస్తుంటే పక్కన ఒక హాలో బార్క్ లా ఉంటుంది అనమాట. దాని లోపల వెళ్ళి దాక్కునేస్తాడు. ఎట్లో దాని సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాని నాలుగు కూడా లోపలికి రాలేదన్నమాట. సో దానికి కోపం వచ్చేసి దాన్ని అట్లే దొర్లిచ్చేస్తుంది. టక్కన మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఆ కప్ప వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళందరూ సంతోషపడతారు. బట్ ఆ కప్ప ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ భారీ సైజ్ లో ఉన్న అనకొండ వచ్చినందుకు. ఇంకది ఒక్కసారిగా ఆ బస్సునే పైకెత్తేసరికి ఒక అమ్మాయి మాత్రం కింద పడిపోతాంటే ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, వాడే మన హీరో అనమాట. సో ఆ అమ్మాయిని పట్టుకునేందుకు ట్రై చేసేటప్పుడు వాడు కింద పడిపోతా అంటే వాడిని మన హీరోని పట్టుకుంటుంది. బట్ అప్పటికే అంత గ్రిప్ లేక ఆ అమ్మాయి అంత హైట్ నుంచి కింద పడిపోతుంది. ఆ తర్వాత అనకొండ మనోళ్ళని ఫేస్ టు ఫేస్ చూసి కోపంగా చూసేసరికి కొంపదీసి ఆ బస్సునే మింగేస్తుందేమో అనుకుంటాం. బట్ కరెక్ట్ గా అదే టైంకి అడవిలోనే ఇంకేదో ఒక భారీ క్రియేచర్ అరుస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి వెంటనే ఆ బస్సుని అంత హైట్ నుంచి కింద పారేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా బస్సు కింద పడడం వల్ల కొందరికి స్వల్ప గాయాలు తగిలితే మరికొందరికి అయితే ఏకంగా ప్రాణాలే పోయాయన్నమాట. అప్పుడే ఆ గుంపులో ఉన్న ఒకడు ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఓనర్ ఉన్నాడు కదా, కాంట్రాక్ట్ తీసుకున్నవాడు వాడిని పట్టుకుని తిడతా కొడతా అంటాడు, మమ్మల్ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చి ఇరికిచ్చేసినావేరా అని. విషయం ఏంటంటే వాడి కంపెనీ లాస్ లో ఉంది కదా, సో ఈ ఐలాండ్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వక ముందే డబ్బు కోసం వీళ్ళందరినీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చి ఇరికిచ్చేస్తుంటాడు. ఆ విషయం వీడికి మాత్రమే తెలుసు, బికాస్ వీడే కెమెరామెన్ కాబట్టి. అప్పుడే మన హీరో సరే ఏం కంగారు పడకండి, మనం షిప్ లోనే కదా ఈ ఐలాండ్ కి వచ్చినాము,
అదే షిప్ ని యూజ్ చేసి మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామంటే అసలు షిప్ ఎప్పుడో బయలుదేరేసిందంట. ఇంకా 3 రోజుల తర్వాతే తిరిగి వస్తుందంట. కనీసం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి త్వరగా రమ్మందామంటే సిగ్నలే లేదు అని చెప్పేసరికి బాగా అర్థమైపోతుంది వీళ్ళు బాగా ఇరుక్కున్నారు అని. అప్పుడే ఏదో ధమ్ ధమ్ అని చెప్పి సౌండ్ వచ్చేసరికి వెంటనే దాక్కోండి అని చెప్పి ఆ పెద్ద అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ ఆ బస్సు వెనకాల దాక్కుంటారో లేదో అప్పుడు వస్తుంది ఆ జైజాంటిక్ సైజ్ లో ఉన్న డైనోసార్. పెద్ద పెద్ద పళ్ళతో చుట్టూ చూసా ఉంటుంది ఎవరన్నా దొరికితే కురుకురేలా నమిలి తినేద్దామని. బట్ మనోళ్ళు ఎవ్వరు సౌండ్ చేయకపోయేసరికి సెల్లే ఇక్కడ ఎవరు లేదేమో అని చెప్పి అది కూడా తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాడికి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ఇక్కడికి వచ్చిన కన్స్ట్రక్షన్ టీం కొండ పైన ఒక సిగ్నల్ టవర్ ని ఏర్పాటు చేసిందంట. సో ఆ స్టేషన్ కి వెళ్తేనే చాలు మనం ఒక సిగ్నల్ పంపిస్తే వెంటనే రెస్క్యూ టీం వచ్చి మనందరినీ కాపాడేస్తుంది అంటాడు. దాని విని వాళ్ళందరూ సంతోషపడిపోతాంటే మన హీరోనేమో సార్ నా కొడుకు కనిపించట్లేదు ఎలానా నా కోసం వెతుకుతారా అంటే చూడమా నీ ఒక్క కొడుకు కోసం వీళ్ళందరి ప్రాణాలు నేను పనంగా పెట్టి టైం వేస్ట్ చేయలేను. సో వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళు కూడా అక్క ఏమనుకోద్దండి మాకు ఫ్యామిలీ ఉంది మేము ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ఎమోషనల్ గా చెప్పేసరికి సరే అని చెప్పి మన హీరోయిన్ ఒక్కతే తన కొడుకును వెతుకుదామని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా వాడి కకృతి బుద్ధి చూడండి. ఆ కెమెరామెన్ దగ్గరికి వచ్చి చూడరా మీ అమ్మ ఆపరేషన్ కి కావాల్సిన డబ్బుల కోసమే కదా ఈ ప్లేస్ కి వచ్చినావు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇక్కడ జరిగే ప్రతి దాన్ని రికార్డ్ చేయి. ఒకరు బతికినా రికార్డ్ చేయి, ఒకరు సచ్చినా రికార్డ్ చేయి, కానీ రికార్డ్ చేయి. ఆ రికార్డ్ చేసిన ఫుటేజ్ ని యూజ్ చేసి మనం కోట్లు సంపాదిస్తామని చెప్పేసరికి పాపం వాడికి కూడా వేరే దారి లేక సెర్లే చేస్తాలేరా అని చెప్పి రికార్డ్ చేసుకుంటా వెళ్తాడు. ఎంతైనా మన హీరో కింద పడిపోకుండా పట్టుకునింది మన హీరోయినే కదా. సో ఆ రుణం తీర్చుకుందామని చెప్పి ఆ బుడ్డోని వెతికేందుకు మన హీరో కూడా మన హీరోయిన్ తో వస్తాడు. బట్ ఇంత పెద్ద అడవిలో ఇలాంటి భయంకరమైన క్రియేచర్స్ మధ్యలో ఆ బుడ్డోని ఎలా వెతికేది అడిగితే మన హీరోయిన్ దగ్గర ఒక వాచ్ ఉంది కదా, సేమ్ అలాంటి స్మార్ట్ వాచ్ ఆ బుడ్డోని దగ్గర కూడా ఉందన్నమాట. అదే కాకుండా అవి రెండు లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆ బుడ్డోడు 5 కిలోమీటర్స్ లోపల ఉన్నాడంటే ఈజీగా మనం వాడిని కనిపెట్టేయచ్చు అని చెప్తా అంటే అప్పుడే పక్కనున్న ఆ పొదల్లో నుంచి ఏదో వస్తున్నట్టు సౌండ్ వచ్చేసరికి ఏదో వస్తాందని చెప్పి వెంటనే వీళ్ళిద్దరు రెడీగా పెట్టుకుంటారు. బట్ వచ్చింది ఆ ప్యాలెంటాలజిస్ట్ అయిన ముసలోడు అలాగే తన అసిస్టెంట్ అనమాట. మన హీరోనికి హెల్ప్ చేద్దామనే వచ్చారంట. అట్లే ఈ పక్క ఆ బుడ్డోని చూసుకుంటే దొర్లుగుండా ఏదో గుహలోకి వచ్చేసినట్టున్నాడు. సో నిదానంగా లేచి చూస్తే వాడి సైజ్ లో ఉన్న గుడ్లు ముందర ఉంటాయి. అవి మరీ వేటి గుడ్లో కాదనమాట, అనకొండా ఉంది కదా దాని గుడ్లేని తెలిసేసరికి చుట్టూ చూసంటే అప్పుడే ఏదో ఉసునట్టు కనిపించేసరికి పరిగెత్త వెళ్ళి ఆ గుడ్ల మధ్యలోనే దాక్కునేస్తాడు. వచ్చింది అనకొండా కాదనమాట, దొంగముంట డైనోసార్ పిల్ల. దానికి ఎంత గర్వమో చూడండి గాయస్. ఏమో దీని బ్రేక్ఫాస్ట్ కోసమే అనకొండా గుడ్లు పెట్టినట్టు తిన్నగా వచ్చి ఆ గుడ్లు పగలగొట్టేసి లోపల ఉన్నది మొత్తం తినేస్తా ఉంటుంది. అప్పుడే వాడి వాచ్ నుంచి ఏదో అలారం లా కొట్టేసరికి ఆ సౌండ్ దానికి వినపడగానే వాడిని పట్టుకునేందుకు వస్తా అంటే వాడు ఆపగ ఈ పక్కని చెప్పి పరిగెత్తంటాడు. అది వాడిని పట్టుకునే గ్యాప్ లో అక్కడున్న 4-5 గుడ్లని ఈజీగా పగల కొట్టేసి ఉంటుంది. అది కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి మనోడు పరిగెత్త వచ్చి ఒక గుడ్ లోపల దాక్కునేసరికి ఎక్కడ వెళ్ళినాడు అని చెప్పి చుట్టూ చూసా ఉంటుంది. లాస్ట్ కి మనోడు ఉన్న ప్లేస్ అయితే కనిపెట్టేస్తుంది. ఇంకా కొరికేద్దామని చెప్పి చూసా అంటే అప్పుడే మన నాగరాణి ఎంట్రీ ఇస్తుంది. లోపలికి రాగానే ఆ డైనోసార్ పిల్లని గుటుక్ గుటుక్ అని చెప్పి మింగేస్తుంది. ఆ తర్వాత మనోని కూడా ఆ గుడ్డు నుంచి బయటికి దుబ్బేస్తుంది. ఇంకా మనోని కూడా మింగేస్తుందేమో అనుకుంటే మనోని మాత్రం ఏం చేయకుండా మిగిలిన గుడ్లన్నీ పగిలిపోయింది కదా. దాన్ని చూసి ఆక్రోషంగా అరుస్తుండేసరికి ఆ గ్యాప్ లో మన బుడ్డోడు నైస్ గా తప్పించుకునేస్తాడు. అలా నడుచుకుంటా వస్తాంటే కింద ఒక పెద్ద ఎనుము యొక్క స్కెల్టన్ కనిపిస్తుంది. ఆల్సో దాని పక్కనే ఒక షార్ప్ అయిన ముళ్ళు కనిపిస్తుంది. దాని మనోడు పెద్దగా నోటీస్ చేయక నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక తీగ వాడి కాలు పట్టి లాగేసిన తర్వాత అక్కడున్న కొన్ని రాక్షస మొక్కలు ఒక్కసారిగా షూట్ చేసేసరికి అదిదో షార్ప్ అయిన ముళ్ళు వచ్చి దిగుతుంది. ఎట్లో జస్ట్ మిస్ లో బతికిపోతాడు. బట్ సెకండ్ టైం రీలోడ్ చేసి అవన్నీ ఒక్కసారిగా అటాక్ చేసే టైంకి కరెక్ట్ గా మన అనకుండా దూరేసిన దాని వల్ల మనోడైతే బతికిపోతాడు. బట్ ఒకే ఒక ముళ్ళు మాత్రం దానికి దిగిపోయి ఉండేసరికి అది కూడా ఎంతగానో తీసేందుకు ట్రై చేస్తుంది. బట్ అందదనమాట. అప్పుడే మనోడు పరిగెత్తే వెళ్ళి ఒక తీగ తీసుకొచ్చి దానికి గట్టిగా కట్టేసరికి అది కూడా ఒక్కసారిగా విదిలిస్తుందో లేదో ఆ ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తుంది. నిజానికి మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలా, ఆ అనకొండ మనోని మాత్రం ఎందుకు ఏం చేయట్లేదు అని అడిగితే అది ఫస్ట్ టైం మనోని చూసిందే ఆ గుడ్డు నుంచి బయట వచ్చినప్పుడు. అలా వచ్చినప్పుడు కూడా మనోడికి ఆ ఎగ్గులో ఉన్న సబ్స్టెన్స్ మొత్తం అతుక్కుంటుంది కాబట్టి లిటరలీ మనోడిని దాని పిల్లే అనుకుంది. అందుకే ఇప్పుడు ఏం చేయకుండా వెళ్ళేటప్పుడు కూడా అక్కడున్న చెట్టుని ఊపేసి వెళ్ళేసరికి పైన పళ్ళు కింద పడుతుందో లేదో వెంటనే మనోడు ఇష్టంగా ఎత్తి తింటాడు. అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే వీళ్ళందరూ ఆ కొండ పైన ఉన్న సెల్ ఫోన్ టవర్స్ కోసం వచ్చింటారు కదా. వచ్చి చూస్తే ఆ సెల్ ఫోన్ టవర్స్ అయితే ఉన్నాయి కానీ అన్ని కూలిపోయి ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ లేదు, ఇంకా రెస్క్యూ టీం కూడా రాదు అని చెప్పి వాళ్ళలోనే వాళ్ళు కొనుక్కుంటా అంటే అప్పుడే ధమ్
ధమ్ అని చెప్పి ఆ భూమి అదుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఏదో వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తేయకుండా రే 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 వెంటనే రికార్డ్ చేయి అంటాడు. వాడు రికార్డ్ చేస్తా ఒక భారీ సైజులో ఉన్న ఒక డైనోసార్ వాళ్ళందరినీ క్రాస్ చేసుకుంటా వెళ్తుంది. అమ్మయ్య వెళ్ళిపోయిందిరా అనుకుంటే దాని ముళ్ళ తోగుతో ఒక్కటిస్తుంది. అట్లే పక్క మనోళ్ళని చూసుకుంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింటుంది. అయినా కూడా మన హీరోయిన్ మనోడు దగ్గరే ఉన్నాడు అని చెప్పి వెతుక్కుంటా వెళ్తా ఉంటుంది అనమాట. అప్పుడే మన హీరో ఒక సెకండ్ ఆగండి ఏదో వెనకాల ఉంది అంటాడు. ఎట్లో మన హీరో దాన్ని చూసినాడు కాబట్టి లైట్ గా వాడి లైటర్ తో కాల్ చేసరికి అది కూడా కొంచెం లూజ్ వదులుతుందో లేదో వెంటనే దాన్ని లాగేస్తాడు. ఇంకాసేపు కనుక దాన్ని అట్లే వదిలేసి ఉంటే అది రక్తం లాగేసేదే కాక విషాన్ని వదిలి మన హీరోయిన్ నే ప్యారలైజ్డ్ చేసేదంట. ఇప్పుడైతే తీసేసినాడు ఓకే, బట్ ఆ ప్లేస్ లో ఏదో కాలిపోయినట్టు చర్మం ఉండేసరికి ఏమైంది నడి అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. మనోడు ఆ బుడ్డోడు ఉంటున్న ఇల్లు ఎలానో కాలిపోయినట్టుంది. ఆ మంటలోనే మనోడికి ఒక కాలే కాలిపోయింటుంది అనమాట. అందుకే మనోడు ఇప్పుడు అలా ఉన్నాడు. మరి మన హీరోయిన్కి ఏమైంది అడిగితే ఆ బుడ్డోని కాపాడేందుకు డైరెక్ట్ గా మన హీరోయినే వచ్చింటుంది అనమాట. అప్పుడు లైట్ గా కాలిపోయింటుంది. మళ్ళీ ప్రెసెంట్ లోనే చూసుకుంటే మళ్ళీ ఏదో దమ్ దమ్ అని చెప్పి సౌండ్ వచ్చేసరికి మళ్ళీ ఆ డైనోసార్ వచ్చింది అని చెప్పి వెంటనే వాళ్ళు నలుగురు దాక్కునేస్తారో లేదో ఆ డైనోసార్ కూడా వచ్చి చుట్టూ చూస్తుంది. ఈసారి కూడా మనోళ్ళు కనిపించకపోయేసరికి సర్లే అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మళ్ళీ ఆ బుడ్డోడు కోసం వెతుక్కుంటా వెళ్తా అంటే అప్పుడే దూరంలో అనకొండ ముడుచుకొని సైలెంట్ గా పనుకుంటుంది. ఇప్పుడు కనుక దాన్ని ఏమైనా గెలికినారే అనుకోండి గుటక్ గుటక్ అని చెప్పి నలుగురిని ఒకేసారి మింగేస్తుంది. సో దాన్ని ఏం చేయకుండా మళ్ళీ వెతకడం కంటిన్యూ చేస్తారు. అట్లే ఈ పక్క ఆ బుడ్డోని చూసుకుంటే నైట్ ఎట్లో ఆ పళ్ళు ఉన్నాయి కదా దాన్ని తినేసి ఒక సేఫ్ అనే ప్లేస్ లోనే పనుకుంటాడు. ఇంకా మార్నింగ్ కూడా అయ్యేసరికి వాడు కూడా నడుచుకుంటా వెళ్తాంటాడు. అప్పుడే పక్కన ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా తిరిగి చూస్తే ఆ డైనోసార్ ఆ పెద్ద కప్పను చంపేసి దాన్ని పిక్క తింటా ఉంటుంది. లైట్ గా సౌండ్ చేసినా కూడా లబక్కని మింగేస్తుంది అర్థం చేసుకొని నిదానంగా వెనక్కి నడుచుకుంటా వెళ్తా అంటే అప్పుడే తెలియక ఒక కొమ్మను తొక్కేసరికి టక్ అని చెప్పి సౌండ్ వస్తుందో లేదో అది చూసేలోపి ఒక చెయ్యి వచ్చి లాక్కెళ్ళిపోతుంది. చూసే మన హీరోయిన్ ఎట్లో ఆ ట్రాకర్ ని యూజ్ చేసి కనిపెట్టేస్తుంటుంది. ఓకే వెళ్దామని చెప్పి వాళ్ళందరూ బయలుదేరుతుంటే వద్దు కాసేపు ఆగండి అని చెప్పి మన హీరో చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ దాక్కుంటారో లేదో ఆ డైనోసార్ కూడా వచ్చి చుట్టూ చూస్తుంది ఎవరైనా ఉన్నారా అని. ఎవరు కనిపించకపోయేసరికి వెళ్ళిపోతుందేమో అనుకుంటే అట్లే వెనక్కి తిరిగి వెనక్కి వచ్చి కొద్దిగా ప్రసాదాన్ని ఆ ముసలోడి పైన వేసి వెళ్ళిపోయేసరికి సరే కనీసం ఇప్పుడైనా వెళ్దామని చెప్పి వెళ్దాం అనుకుంటే పక్కనే ఉంటుందా. ఇంకా ఒక్కసారిగా అటాక్ చేసేకి వచ్చేసరికి మనోళ్ళందరూ పరిగెత్తేస్తారో లేదో అది కూడా వెనకాలే వచ్చేసరికి ఇలా వెళ్తే అవ్వదు అని చెప్పి మనోళ్ళు ముగ్గురు ఒక టీమ్ గా మన హీరోయిన్ తన కొడుకు ఇద్దరు ఒక టీమ్ గా స్ప్లిట్ అయిపోతారు. దాన్ని అర్థం చేసుకున్నది ఫస్ట్ ఆ ముగ్గని లేపేసి ఆ తర్వాత మనోళ్ళ వెనకాల పడతాంటే మనోళ్ళు కూడా ఆ పక్క ఈ పక్క వెళ్ళి ఆ రెండు రాళ్ల మధ్య వచ్చేసరికి దాని తల కరెక్ట్ గా ఇరుక్కుపోతుంది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేద్దాం అనుకుంటే వాడు కాలు గేసుకున్నాడు కదా అది కొంచెం టైట్ గా ఉండేసరికి వెంటనే మన హీరోయిన్ దాన్ని లూజ్ చేసేందుకు ట్రై చేస్తుంటే పక్కనే ఇంకో డైనోసార్ ఉంటుందా. ఇంకా ఒక్కసారిగా మనోళ్ళు ఇద్దరిని లేపేద్దామని చెప్పి అవి రెండు పరిగెత్తా వస్తుంటే కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇస్తుంది మన నాగరాణి. వచ్చి రాగానే ఆ రెండింటిని దొబ్బేసి మనోళ్ళని కాపాడేసరికి ఇదే కరెక్ట్ టైం అనుకుని మనోళ్ళు ఇద్దరు అక్కడి నుంచి పరిగెత్తేందుకు ట్రై చేస్తుంటే ఒకదాన్నేమో పట్టేస్తుంది. ఇంకొకటి ఆల్మోస్ట్ మనోళ్ళని పట్టేందుకు వెళ్తాంటే కరెక్ట్ టైం కి పట్టేస్తుంది. బట్ అవన్నీ పిల్ల డైనోసార్లే కదా అలాంటివి ఐలాండ్ లో బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సో మిగతా వాటిని కూడా పిలిచేసరికి అవన్నీ వచ్చి ఆనకొండానే అటాక్ చేస్తుంటాయి. మనోళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటే చాలు అని చెప్పి పరిగెత్తా వెళ్ళిపోతాంటే చివరిసారిగా వాటిని చూపిస్తారనమాట. డైనోసార్స్ ఆనకొండ అన్ని పడిపోయింటాయి. సరే కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి రిలాక్స్ అవుతా అంటే అప్పుడే దూరంలో చూసుకుంటే ఆ వాల్కెనో బస్ట్ అయిపోయి వాల్కెనో బయట వచ్చేలా ఉంటుంది. అప్పుడే ఆ పెద్దయినా కొద్దిగా నీళ్లు తాగదామని చెప్పి ఆ నది దగ్గరికి వచ్చింటే ఏదో ఉడుకు నీళ్లు ఉడికిపోయినట్టు పొగలు వస్తూ ఉంటుంది. మేబీ ఆ వాల్కెనో వల్ల అట్లా జరుగుతుందా లేకుంటే ఇంకేమైనా రీజన్ అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఎక్కడికంటే ఆ కొండపైన ఉన్న టవర్ స్టేషన్ కి. ఎట్లో కష్టపడి ఆ కొండపైన ఉన్న టవర్ స్టేషన్ కి అయితే వచ్చేస్తారు. బట్ ఆ టవర్స్ అన్ని కూలిపోయేసరికి అబ్బా అని చెప్పి కొంచెం వెక్స్ అయిపోతారు. అదే కాకుండా ఈ ప్లేస్ కి ఆల్రెడీ మిగిలిన వాళ్ళు ముందుగానే వచ్చేస్తుంటారు కదా. బట్ వాళ్ళ ఆనవాళ్ళే కనిపించకపోయేసరికి ఇంకా డౌట్ వచ్చి చుట్టూ వెతుకుతా అంటే అప్పుడే ఇంకొక అనకొండ యొక్క స్కెల్టన్ కనిపిస్తుంది. బట్ చూడ్డానికి అది నేచురల్ గా చనిపోయినట్టు లేదనమాట. ఈ డైనోసార్స్ ఏదో దాన్ని చంపేసినట్టు ఉన్నాయని చెప్పి ఆయనకు తెలిసిన థియరీని ఒకటి చెప్తాడు. యాక్చువల్లీ ఐలాండ్ ని రెండు భాగాలుగా విభజించుకుంటే ఒక భాగంలో ఏమో అనకొండాస్ ఉంటాయి, ఇంకొక భాగంలో ఏమో ఆ డైనోసార్
డైనోసార్స్ ఉంటాయి. అలా కొన్నేళ్లు గడిచాయన్నమాట. బట్ ఏదో ఒక నేచురల్ డిజాస్టర్ వల్ల రెండు కలిసిపోయి ఉంటాయి. అలా కలిసినప్పుడు అనకొండాస్ వాటి జోలికి వెళ్ళిండవు. ఈ డైనోసార్లే అనకొండా మీదకి వెళ్ళి వాటిని చంపేందుకు ట్రై చేసింటాయి. ఇలా ఎన్నో జనరేషన్స్ గా ఏదో ఒకటే ఐలాండ్ మొత్తాన్ని ఏలాలి అని చెప్పి ఒకదాన్ని ఒకటి కొట్టుకొని సచ్చింటాయి. ఆయన చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఈ అనకొండాలు మంచివే అంట. బట్ ఈ డైనోసార్ సంఖ్య కనుక పెరుగుతూ పోయింది అనుకోండి, ఇది నేచర్కే కాదు ఈ భూమికే ప్రమాదం అంటాడు. అట్లే ఈ పక్క మన అనకొండాని చూసుకుంటే అది దాని యొక్క చర్మాన్ని వదిలించుకునే ప్రక్రియలో ఉంది. వన్స్ ఆ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయింది అనుకోండి, ఈ ఐలాండ్ లో దానికన్నా పవర్ఫుల్ ఇంకేది ఉండదన్నమాట. అప్పుడే ఆ బుడ్డోడికి లాస్ట్ గ్రూప్ లో కూడా కెమెరాతో రికార్డ్ చేస్తా ఉన్నాడు కదా, ఆ కెమెరా కనిపించేసరికి ఏముంది అని చూసా అంటే ఒక తోక వచ్చి గట్టిగా కొట్టినట్టు చూపిస్తారు. వెంటనే ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాడు కదా, వాడు వచ్చి బుడ్డోని పట్టేస్తాడు. వాడికి వాడి కంపెనీ అప్పుల్లో పడిపోవడం, వాడి కళ నెరవేరకపోవడం, వచ్చిన జనాలు కూడా చనిపోవడం, ఇవన్నీ వాడి కళ్ళ ముందరే జరిగేసరికి లిటరలీ వాడు మెంటలోడైపోయింటాడు. సో ఆ పిచ్చితో ఒక కత్తి ఎత్తి ఆ బుడ్డోడి గొంతు దగ్గరే పెట్టేసి, లేదు లేదు మీరు బయట వెళ్ళడానికి వీల్లేదు, నా రెప్యుటేషన్ పాడు చేయడానికి వీల్లేదు, మీరందరూ నాతో పాటు ఇక్కడే చనిపోవాలి చనిపోవాలి అని చెప్పి మెంటల్లా వాగుతుంటాడు. మనోళ్ళు ముందరికి వెళ్తే ఎక్కడ వాడు పిల్లోడి గొంతు కోయాసాడేమో అని చెప్పి మనోళ్ళు కూడా ఓపికతో వెయిట్ చేస్తుంటే కరెక్ట్ టైంకి ఆ గాజులా ఆ డైనోసార్ ఆ ప్లేస్కి వచ్చేసరికి వాడు కొంచెం డివేట్ అవుతాడో లేదో ఆ గ్యాప్ లో బుడ్డోని లాగేసి వాడిని ఒక్కడి తన్ని దొబ్బేస్తారు. మనోళ్ళు దాన్ని చూడగానే అక్కడి నుంచి పరిగెత్త వెళ్ళిపోతుంటే, నా థీమ్ పార్క్ నుంచి ఎలా మీరు బయటికి వెళ్తారో నేను చూసా, ఎవరు వచ్చి ఆపేది అది ఇది అని చెప్పి వాడు ఏదేదో మాట్లాడుతా అంటే ఆ డైనోసార్ కరెక్ట్ గా వాడి నెత్తి మీదే ఒక అడుగు పెడుతుంది. అంతే వాడి కథం అనమాట. అట్లే మనోళ్ళని చూసుకుంటే వెంటనే అక్కడ జీప్ ఎక్కేస్తారు. బట్ మనోళ్ళ దగ్గర కీస్ లేదు కదా, సో వెంటనే మన హీరో ఆకుండా వైర్స్ ని తెంపేసి అది ఇది చేసి ఎట్లో లాస్ట్ కి ఆన్ చేస్తాడు. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా దాని అడుగు వీళ్ళ మీదే పెట్టేది. ఎట్లో మనోడు స్టార్ట్ చేయనాడు కాబట్టి ఫస్ట్ రివర్స్ గేర్ లోనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. బట్ అప్పటికి దానికి కోపం వచ్చేసి రెండు రాళ్ళని దుబ్బుతుందో లేదో ఆ రాళ్ళు వీళ్ళ మీద పడే లోపే టక్కున మన హీరో నార్మల్ గా తిప్పేసి స్ట్రైట్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అలా ఫాస్ట్ గా కాస్త దూరం వెళ్ళిన తర్వాత వెనకాల డైనోసార్ కనిపించకపోయేసరికి కొంపదీసి దానికన్నా స్పీడ్ గా వచ్చేసినామని చెప్పి వాళ్ళు సంతోషపడిపోతా అంటే టక్కున పక్క నుంచి వచ్చి భయపడేసరికి టక్కని తిప్పేస్తాడు. బట్ బ్రేకులు పనిచేయకపోయేసరికి సీదా వెళ్ళి ఒక బండ్రాకే గుద్దేస్తాడు. మనోళ్ళు ఆగిపోయినారని అర్థం చేసుకున్న ఆ డైనోసార్ కూడా పరిగెత్తా వచ్చి ఒక్కసారిగా కొరికేద్దామని చూసంటే టక్కున మన నాగరాణి ఎంట్రీ ఇచ్చి దాన్నే కొరికేస్తుంది. దాని చర్మాన్ని పూర్తిగా వదిలేసింది కాబట్టి మన అనకొండా ఇప్పుడు కొంచెం పవర్ఫుల్ అయిందనే చెప్పొచ్చు. అంతే పవర్ తో ఒక్కసారిగా దాన్ని అటాక్ చేసేసరికి దాని పల్లె విరిగిపోయేసరికి అది ధమ్మని కింద పడిపోతుంది. ఇక్కడే జీప్ లోనే ఉంటే మన కథ అయిపోతుంది అర్థం చేసుకున్న వాళ్ళందరూ టక్కని జీప్ దిగేసి ఒక సైడ్ వచ్చి దాక్కుని ఆ బ్యాటిల్ ని చూసా ఉంటారు. ఆ బ్యాటిల్ కి మధ్యలో ఈ ముసలోడు కమెంటరీ వేరే వేస్తాడు. బట్ వాడిని చెప్పే ప్రతిదీ వ్యాలిడ్ పాయింట్సే అనమాట. ఏంటంటే వన్స్ ఆ డైనోసార్ కనుక మన అనకొండాని ఓడించేసిందే అనుకోండి, దానికి ఈత కొట్టడం బాగా వచ్చంట. సో ఈ ఐలాండ్ నుంచి తప్పించుకొని మన భూమి మీదకి వచ్చి మనందరినీ చంపేస్తుంది అంటాడు. ఆయన చెప్పేటట్టుగానే అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. దాందే పై చేగా ఉంటుంది. ఆల్మోస్ట్ అదే గెలిచేస్తుందేమో అని చెప్పి మనకే లైట్ గా భయం వేస్తుంది. అప్పుడే మన హీరోయిన్ చుట్టూ చూస్తే ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూజ్ చేసిన కొన్ని డైనమైట్స్ అక్కడే ఉండేసరికి దీన్ని యూజ్ చేసి ఏమైనా చేయొచ్చా అని చెప్తే అవును అవును అని చెప్పి ఆ పెద్ద అని చెప్పేసరికి వెంటనే ఆ డైనమైట్స్ అన్నిటినీ ఆ జీప్ లో లోడ్ చేస్తుంది. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఇలాంటి డైనోసార్స్ కి మెయిన్ దాని యొక్క కాలే వీక్ పాయింట్ అంట. సో అక్కడికి ఆ జీప్ ని తీసుకెళ్లి ఆ డైనమైట్స్ ని పేలిస్తేనే చాలు అది ఈజీగా కింద పడిపోతుంది. ఆ తర్వాత మన అనకొండా దాన్ని ఓడించేస్తుంది అంటారు. సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్లే దారిలోనే అక్కడి నుంచి దూకేసరికి ఆ జీప్ తిన్నగా వెళ్లి దాని కాలుకే గుద్దుకుని అట్లే కింద పడిపోతుంది. ఇప్పుడు ముసలోడు దాన్ని పేలిస్తేనే చాలు ఈజీగా మనం గెలిచేయచ్చు. బట్ దరిద్రం ఏంటంటే ఆ డైనమైట్స్ ని పేల్చే ఒరిజినల్ రిమోట్ కనిపించట్లేదు అనమాట. ఎక్కడుంది అని చెప్పి ఇప్పుడు జుట్టు పిక్కుంటాడు. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అని అర్థం చేసుకున్న మన హీరో ఆ జీపుని చూస్తే దాని నుంచి డీజిల్ లీక్ అయ్యేసరికి వెంటనే ఒక కట్టికి నిప్పంటించుకొని పరిగెత్తా వెళ్దాం అనుకుంటే వాడి కాలు ఏదో తగిలినట్టుంది. సో కుంటుకొని వెళ్తా అంటే ఆ అమ్మాయి ఉంది కదా అసిస్టెంట్ అమ్మాయి, తను దాన్ని తీసుకొని పరిగెత్తా వెళ్తుంది. బట్ మధ్యలో ఆ డైనోసార్ దాని తోకతోనే రెండు రాళ్ళు విసిరేసరికి అది ఆ అమ్మాయి మీద పడుతుందో లేదో తను కూడా దమ్మని కింద పడిపోతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ మన బుడ్డోడే అయ్యేసరికి వాడు పరిగెత్తా వెళ్తా అంటే వాడు కాలు గేసుకుంటాడు కదా, అది ఊడిపోయేసరికి ఇంకా ఇలాంటి టైంలో దాన్ని ఎత్తుకొని మళ్ళీ తగిలించుకోలేడు కదా. సో పాక్కుంటా వెళ్తాంటాడు. ఆల్సో మధ్యలో లేసేందుకు కూడా ట్రై చేసి కొంచెం కష్టపడి ఎట్లో లేచి పరిగెత్త వెళ్ళి ఆ నిప్పునెత్తి వేస్తాడు చూడండి. అది డమ్ముని పెళ్లి వాడే ఎగిరి పడతాడు. వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ డైనోసార్ కూడా కింద పడిపోతా అంటే వెంటనే అనకొండా దాన్ని గట్టిగా చుట్టుకునేసి ఒక్కసారిగా గొంతు కొరికేసి పాయిజన్ ఎక్కించేసరికి అంతే, ఇంతటితో ఆ డైనోసార్ చనిపోయింది. బట్ ఆ కాయగాడు ఆ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఎగిరి పడినాడు కదా, అప్పటి నుంచి ఉలుగు పలుగు లేకుండా ఉండేసరికి మనోళ్ళు కూడా
ఎంతగానో లేపేందుకు ట్రై చేస్తారు, బట్ వాడు మాత్రం లెగనంటున్నాడు. అప్పుడే మన అనకొండ వాడి దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుందో లేదో ఆ అరుపుకే ఉలిక్కి లేస్తాడు. ఆ తర్వాత అది పాటికి అది లోపలికి వెళ్ళిపోతుంది. మనోళ్ళు కూడా సేఫ్ గా మళ్ళీ మనోళ్ళ ప్లేస్ కే వచ్చేస్తారు. అప్పటి నుంచి గవర్నమెంట్ ఇలాంటి ఐలాండ్స్ వెళ్ళి మ్యూజియం కడతా, థీమ్ పార్క్ కడతా, అది ఇది అని చెప్పి లేనిపోని జీవరాశుల్ని లేపేశారు. మీకు దండం రా, మీరు ఇక్కడే ఉండి అన్ని చూసుకోండి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ ని పాస్ చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ లో మనోడి కాలు కూడా నార్మల్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి వాడు కూడా రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళడం, రెగ్యులర్ గా ఆడుకోవడం అని చెప్పి చేస్తుంటాడు. అట్లే ఎండింగ్ లో మన అనకొండ యొక్క ఒక చిన్న స్టాచ్యూనో లేకుంటే అది రబ్బర్ పామో తెలియదు, ఏదో ఒకటి పెట్టుకుంటాడు. అంతే గాయ్స్, ఇంతటితో స్నేక్ 3 డైనోసార్ వర్సెస్ పైథాన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అండ్ ఎంతమంది డైనోసార్ పక్క నిలిచినారు, ఎంతమంది పైథాన్ పక్క మన అనకొండ పక్క ఉన్నారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఈ స్నేక్ ఫ్రాన్సిస్ లో ఇది థర్డ్ పార్ట్ కదా, ఇంకా సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయను, ఇంకెప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.